హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై బర్త్డే వ్లాగ్. సో బేసిక్గా ఎవ్రీ ఇయర్ మేము నరసింహస్వామి టెంపుల్కి వెళ్తాము. బట్ లక్కీలీ ఈ ఇయర్ నా బర్త్డే రోజు వెళ్తున్నాం. నరసింహస్వామి టెంపుల్ ఉరుకుందాలో ఉంటుంది. సో కర్నూలు టు ఉరుకుందా ఒక 4 hours జర్నీ ఉంటుంది. అలా మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. సో వెళ్ళే దారిలో నాగలాపురం అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్తాము. ఇంకా అలా అమ్మవారి టెంపుల్కి రీచ్ అయిపోయాము. జనరల్గా టెంపుల్స్కి ఎప్పుడు వెళ్తుంటాము, కానీ బర్త్డే రోజు టెంపుల్కి వెళ్తే ఆ రోజు అదొక పాజిటివ్ వైబ్ ఎక్కువగా అనిపిస్తుంది. అలా టెంపుల్ లోపలికి వెళ్ళిపోయి ఇంకా పీస్ఫుల్ గా దర్శనం చేసేసుకొని వచ్చేసాము. ఇంకా మళ్ళీ అలా సాంగ్స్ వింటూ మా జర్నీని స్టార్ట్ చేసాము. ఇంకా అప్పటికే ఎండ ఫుల్ వచ్చేసింది. ఇంకా మేము వెళ్తూ ఉన్నప్పుడు ఏదైనా కూల్గా తింటే బాగుంటుంది అనిపించింది. ఇంకా దారిలో ఈ ఫలూడా బండి కనిపించింది. తినను అని చెప్పింది. సో ఇంకా నేను అన్న వెళ్ళి నేను ఫలూడా తీసుకున్నాను, వాడు బాదం మిల్క్ తీసుకున్నాడు. సో ఇంకా అలా కార్లో కూర్చొని సాంగ్స్ వింటూ కూల్గా ఫలూడా తింటూ జర్నీని ఎంజాయ్ చేస్తుంది. ఇంకా అలా హాఫ్ దూరం వచ్చేసాము. ఎందుకో డైలీ కాస్త కూల్గా ఉంటుంది, కానీ మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా ఆ రోజే ఎండగా ఉంటుంది. ఇంకా అంత ఎండలో కూడా అమ్మకు టీ తాగాలి అనిపించింది. ఇంకా దారిలో ఈ మిస్టర్ చాయ్ కనిపించింది. ఇంకా అలా వెళ్ళేసి వేడివేడిగా టీ, అందులో ఒక బిస్కెట్ వేసి తింటూ తాగాము. ఎక్కడికి వెళ్ళినా ఎంత ఎండ అయినా కూడా అమ్మకు ఎండలో టీ తాగడం అలవాటు మాత్రం. ఇంకా జర్నీలో సాంగ్స్ విని విని బోర్ కొట్టేసింది. ఇంకేమైనా ప్రాంక్ వీడియోస్ చూద్దామని చెప్పేసి ఇలా ప్రాంక్ వీడియోస్ చూస్తూ ఇంకా ఇంకా ఆల్మోస్ట్ ఉరుకుందాకు రీచ్ అయిపోయాం. ఇంకా టెంపుల్కి రీచ్ అయిపోయాక ఆ రోజంతా అక్కడే ఉండి మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా దర్శనం చేసుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము. టెంపుల్ దగ్గరికి అసలు మొబైల్స్ నాట్ అలౌడ్. ఇంకా మా మొబైల్స్ అన్ని కార్లోనే పెట్టేసి దర్శనంకి వెళ్ళేసి వచ్చేసాము. నెక్స్ట్ డే టెంపుల్ నుంచి రిటర్న్ అయ్యే రోజు రక్షాబంధన్ అనమాట. సో ఇంకా మా అన్న జర్నీ అంతా ఈ సాంగ్ పెట్టి చంపేశాడు మమ్మల్ని. సో ఇంకా అలా నా బర్త్డే ఇంకా నెక్స్ట్ డే కంప్లీట్ అయిందనమాట.